స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. అన్ని పోటీ పరీక్షలకు 10,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుండి ఆగస్టు 17 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సంయుక్త వైమానిక దళ విన్యాసాలు ఎక్సర్సైజ్ ఉదర శక్తి ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఎక్సర్సైజ్ ఉదర శక్తి ఇటీవల ఏ 2 దేశాలకి సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసం ఉదర శక్తి వార్తలు నిలిచింది అంటే ఇండియా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్, మలేషియా అని గుర్తుంచుకోండి. ఇండియా, మలేషియా, భారత్, మలేషియా ఈ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించుకునే వైమానిక దళ విన్యాసాల పేరు ఏంటంటే ఉదర శక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఉదర శక్తి విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే మలేషియా అని గుర్తుంచుకోండి. సో ఈసారి హోస్ట్గా మలేషియా. ప్రతి సంవత్సరం జరిగే ఉదర శక్తి విన్యాసాలకు ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 దేశాలకి సంబంధించి బైలాటరల్ ఎక్సర్సైజ్ కదా. బైలాటరల్ అంటే 2 దేశాలు పార్టిసిపేట్ చేసే విన్యాసాలు అన్నట్టు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ అంటే 2 దేశాలకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ విభాగాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సంయుక్తంగా నిర్వహించుకునే ఈ విన్యాసాలను ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఒకసారి ఇండియా అండ్ నెక్స్ట్ టైం మలేషియా, ఆ తర్వాత ఇండియా. అలా ఈ సంవత్సరం 2022 ఎడిషన్ ఉదర శక్తి విన్యాసాలకు వేదిక ఏంటంట మలేషియా అని గుర్తుంచుకోండి. సో 4 రోజులు జరిగే ఈ విన్యాసాలు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ఇందులో భారతదేశం నుండి సుఖోయ్ 30 విమానం, సుఖోయ్ 30 విమానము అండ్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేయనుంది. సో సుఖోయ్ అని గుర్తుంచుకోండి. సుఖోయ్ యుద్ధ విమానం. సుఖోయ్ అనే పదం వినగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి? రష్యా నుండి భారత్ కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు సుఖోయ్. ఇటీవల రక్షణ రంగ దిగుమతులకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ C-17 యుద్ధ విమానం ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది భారత్ తరపున. సో ఈ పార్టిసిపెంట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి గుర్తుంచుకోకపోయినా మనం బేసిక్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఒకే ఒక సెంటెన్స్. అదేంటంటే ఉదర శక్తి సంయుక్త విన్యాసాలు. త్రివిధ దళాల్లో దేనికి సంబంధించింది అంటే వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. ఏ 2 దేశాలకి సంబంధించి అంటే ఇండియా, మలేషియా అని గుర్తుంచుకోండి. సో ఈ విన్యాసాలు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ఇందులో ఇండియా పార్టిసిపేట్ కానుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే సంయుక్త విన్యాసాలు. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలను తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విన్ బ్యాక్స్ కానివ్వండి, వియత్నాం ఇండియా బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, యుద్ధ అభ్యాస్ ఇండియా మరియు అమెరికాకి సంబంధించి సంయుక్త సైనిక దళ విన్యాసాలు. ఇటీవల కాలంలో పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదంటే ఆస్ట్రేలియా. అందులో ఇండియా కూడా పార్టిసిపేట్ కానుంది. సో ఇది కూడా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజే. 17 దేశాలు పార్టిసిపేట్ కానున్నాయి. సో పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్ ఇటువంటి విన్యాసాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. ఆ ఖచ్చితంగా చదవాల్సిన అంశాలు ఆల్మోస్ట్ ఒక 80 to 100 టాపిక్స్ ఉంటాయి. సో ఇటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా గత పోటీ పరీక్షల ఆధారంగా, గత పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను అబ్జర్వ్ చేసి మీకోసం ఒక ప్యాకేజ్ నిన్న మీరు అందరూ చూసే ఉంటారు. సో మిషన్ 100 అనే పేరుతో ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఆన్లైన్ కోర్స్ తీసుకురావడం జరిగింది.
100 అవర్స్ 100 గంటల్లో మీకు ఏవైతే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఇటువంటి సబ్జెక్ట్స్ సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గత పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను అబ్జర్వ్ చేసేసి మీకు ఒక ప్యాకేజ్ తీసుకొచ్చాను. సో ఈ కోర్సు మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 పేరుతో ఒక ప్రత్యేకమైన కోర్సు ఉంది. ఆ కోర్సులో ఆల్రెడీ ఈ విన్యాసాల గురించి దాదాపు భారతదేశం ఏ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేస్తుంది, త్రివిధ దళాలకు సంబంధించి సైనిక విన్యాసాలే కావచ్చు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించే కావచ్చు, నేవీకి సంబంధించే కావచ్చు, అన్ని విన్యాసాల గురించి అత్యంత సులభంగా అర్థమయ్యేటట్టు భారతదేశం అమెరికాకి సంబంధించి 3 వింగ్స్ మధ్యలో కానివ్వండి, 2 వింగ్స్ మధ్యలో కానీ జరిగే విన్యాసాల పేర్లేంటి, ఎప్పుడు ప్రారంభమైన ఇటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా చూడండి. సో మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 పేరుతో ఒక ప్రత్యేక ఆన్లైన్ కోర్సు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ నుండి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకసారి చూడండి. అండ్ రానున్న పోటీ పరీక్షలు ఇది మీకు మరింత యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా చదవాల్సిన అంశం అన్నాను కదా. ఈ విన్యాసాలు ఇటీవల కాలంలో ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు వార్తలు ఇచ్చింది మాత్రం ఉదర శక్తి సంయుక్త విన్యాసాలు. ఏ 2 దేశాలు? ఇండియా, ఎట్ ద సేమ్ టైం మలేషియా. వైమానిక దళ విన్యాసాలు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈసారి ఆతిథ్యం మలేషియా. అండ్ నెక్స్ట్ ఏనుగులకి సంబంధించి ఏనుగుల సంరక్షణలో భారత్ అగ్రగామి అనే అంశం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇటీవల ఎలిఫెంట్ డే గురించి మనం చూసాము. సో కొన్ని డేస్ మాత్రమే చూడండి ప్రత్యేకంగా. అలా సాంస్క్రిట్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఆగస్టు 14 పార్టిషన్ హారర్స్ డే. సో ఇటువంటి డేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఈ టాపిక్ చెప్పేసి ఈ టాపిక్ చూద్దాం మనం. ఆగస్టు 14 ఆగస్టు 14వ తేదీని భారత ప్రభుత్వం 2021 సంవత్సరం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీని విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా జరుపుకోవాలని. విభజన ఘోరాల స్మారక దినోత్సవం, పార్టిషన్ హారర్స్ డే. పార్టిషన్ హారర్స్ డే అంటే ఏంటి? అఖండ భారతదేశం, మన భారతదేశం ఏదైతే ఉంటుందో 1947 ఆగస్టు 14 రోజున 3 ముక్కలైంది. 2 దేశాలు 3 ముక్కలు. భారతదేశము, పాకిస్తాన్ దేశము 2 దేశాలు. 3 ప్రాంతాలు అంటే ఏంటంటే పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గాను, ఈస్ట్ పాకిస్తాన్ గాను విడిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం విభజనకి గురైనప్పుడు, మన భారతదేశం ముక్కలైనప్పుడు చాలామంది అప్పుడు బాధపడ్డారు, కన్నీరు కాల్చారు. అటువంటి పరిస్థితిని మనం ఒకసారి స్మరించుకుందాం. ఆ మహనీయులు ఎవరైతే ఉంటారో స్వాతంత్ర సమరయోధులు అప్పుడు ఎదుర్కొన్న బాధని మనందరం కూడా ఒకసారి వారి బాధలను స్మరించుకుందామని చెప్పేసి ఆగస్టు 14న పార్టిషన్ హారర్స్ డేగా గుర్తించింది భారత ప్రభుత్వం. గుర్తుంచుకోండి, 2021 ఈరోజు పార్టిషన్ హారర్స్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని డేస్కి రానున్న పోటీ పరీక్షలో ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది ఆగస్టు 14 ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు నవంబర్ 15 జనజాతీయ దినోత్సవం అనేది బిర్సా ముండా గారికి సంబంధించిన జన్మదినోత్సవం, గిరిజన నాయకుడు. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 5కి ఇంపార్టెంట్ ఇవ్వండి. అక్టోబర్ 5 డాల్ఫిన్ డేగా గుర్తించింది భారత ప్రభుత్వం. రానున్న అక్టోబర్ 5ని మనం డాల్ఫిన్ డేగా నిర్వహించుకోబోతున్నాం. అండ్ ఏప్రిల్ 14వ తేదీ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం రోజున తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సమతా దినోత్సవంగా గుర్తించింది. ఇటువంటివి కొన్ని చూడండి. అన్ని డేస్ పైన ఎగ్జామినర్ ఫోకస్ చేయడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్సే ఇంపార్టెంట్గా ఉంటాయి. రెగ్యులర్గా ఆ టాపిక్స్నే రిపీట్ చేస్తూ ఉంటారు. మనం స్టాక్ జీకే బుక్లలో డేస్ ఇంపార్టెంట్ చూసుకొని పోతే వర్కౌట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ వార్తలు నిలుస్తున్న డేస్ ఏవైతే ఉంటే అవి మాత్రం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎందుకు చెప్పానంటే మనకు ఏనుగులకి గురించి సంబంధించి ఇటీవల గడిచిన ఏనుగుల దినోత్సవం రోజున భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక సమాచారం వచ్చింది. సో ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ద పర్సన్ కన్సర్న్ విత్ విచ్ మినిస్ట్రీ అంటే అటవీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. భూపేంద్ర యాదవ్ గారు కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారంటే ఏనుగుల సంరక్షణలో ప్రపంచంలో భారతదేశం అద్భుతమైన స్థానంలో ఉందంట. సో వనరుల కోసం పోటీ వల్లే మనుషులు ఏనుగుల మధ్య సంఘర్షణలు చోటు చేసుకున్నాయట. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్, మనుషులకి మృగాల మధ్య ఏర్పడే సంఘర్షణ. ఎందువల్ల? వనరుల కోసమే సంభవిస్తుంది. అడవుల్లో దొరికే ఆర్థికపరమైన లాభాల కోసం మనిషి అడవులోకి ప్రవేశించవచ్చు.
లేదా ఏనుగులు కొన్ని సందర్భాల్లో లేదా జంతువులు కొన్ని సందర్భాల్లో అటవీ ప్రాంతం నుండి బయటికి వచ్చేసి జనసంచారంలోకి రావచ్చు. అటువంటప్పుడు ఘర్షణ చెలరేగుతుంది. సో చోటు చేసుకున్నాడు పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు చెప్పారు. ఫలితంగా దేశంలో ఏటా 500 మంది ప్రజలు దాదాపు 100 గజరాజులు అంటే ఏనుగులు ప్రజల చేతిలో చచ్చిపోతున్నాయి. 500 మంది ప్రజలేమో ఏనుగుల చేతిలో చచ్చిపోయారంట. యావరేజ్గా దేశంలో ఏటా 100 గజరాజులు, ప్రతి సంవత్సరం యావరేజ్గా 100 ఏనుగులేమో మనుషుల చేతిలో చచ్చిపోతున్నాయి. ఎందుకు? మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా కేరళలోని ఇడుక్కిలో పెరియార్ జాతీయ పార్కు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కొన్ని అంశాలు వెల్లడించారు భూపేందర్ యాదవ్ గారు. సో మనుషులు గజరాజుల మధ్య సంఘర్షణను తగ్గించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. స్థానికుల సహకారం భాగస్వామ్యం లేనిదే ఏనుగుల సంరక్షణ చర్యలు విజయవంతం కాదని అన్నారు. 2017 లెక్కల ప్రకారం వెరీ ఇంపార్టెంట్, 2017 సెన్సస్ ప్రకారం భారతదేశంలో 29,964 ఏనుగులు ఉన్నట్లు చెప్పారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. తమిళనాడులో మరో గజరాజుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వీటి సంఖ్య 32కు చేరుతుంది. ఈ తర్వాత టాపిక్ అదే చెప్తాను. సో ప్రస్తుతం ఎలిఫెంట్స్కి సంబంధించి ఎలిఫెంట్ కారిడార్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ 32కి చేరిందంట. ఆ చివరిగా మనకు వార్తలకు వచ్చింది, ఈరోజు ఉంది చూద్దాం. ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణ చేపడుతున్న చర్యలను ఆయన వెల్లడించారు. 60% ఆసియన్ ఏనుగులు భారత్లోని, ఆసియా ఖండంలోని ఏనుగుల మొత్తాన్ని తీసుకుంటే 60% ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఆర్ సీన్ ఇన్ ఇండియా. ఏనుగుల సంరక్షణకు భారత్ నిబద్ధతతో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా గత శుక్రవారం రోజున ఆయన ట్వీట్ చేశారు. ఆగస్టు 12 రోజున ఆయన ట్వీట్ చేశారు. వరల్డ్ ఎలిఫెంట్ డే ఆగస్టు 12 రోజున. 60% పైగా ఆసియన్ ఏనుగులు భారత్లోనే ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో గజరాజుల అభయారణ్య సంఖ్య గత 8 ఏళ్లలో పెరిగినట్లు పేర్కొన్నారు అని గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ లింక్ చేసుకోండి. రీహాబ్ యాక్రోనిమ్ ఏంటంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ అంటే అర్థం ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. రెడ్యూసింగ్ అంటే తగ్గించడం, ఎలిఫెంట్ ఏనుగులు, మనుషుల మధ్య జరిగే సంఘర్షణను తగ్గించడానికి తేనెటీగలను ఆయుధంగా వాడుకోవడం. ఎంత పెద్ద జంతువైనా, ఎంత బలమైన జంతువైనా కూడా ఒక జీవికి భయపడాల్సిందే. ఏనుగు చాలా బలమైంది, దృఢమైంది. అంతటి ఏనుగు భయపడే ఒక జీవి ఏంటంటే తేనెటీగకు ఏనుగు భయపడుతుంది. ఆ బజ్ క్రియేటెడ్, దట్ సౌండ్ క్రియేట్స్, యాక్చువల్గా ఆ తేనెటీగ ఏదైతే ఉంటుందో ఆ బజ్ సౌండ్ని క్రియేట్ చేస్తుంది. ఆ బజ్ సౌండ్ని వినేసరికి ఏనుగు కంపరం ఎక్కుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ తేనెటీగ గనక ఏనుగు యొక్క టస్క్ ఆ తొండంలోకి గనక వెళ్ళింది అనుకోండి, ఏనుగు విపరీతమైన ప్రాబ్లంని ఎదుర్కొంటుంది, చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో దీన్ని ఆయుధంగా చేసుకున్నారు కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు ఏం చేశారంటే రీహాబ్ టెక్నిక్ని డెవలప్ చేశారు. ఎక్కడైతే ఏనుగుల సంరక్షణ కేంద్రాలు, ఎలిఫెంట్ కారిడార్స్కి సమీపంలో మానవ ఆవాసాలు ఉంటాయో ఆ మానవ ఆవాసాలకి ఏనుగులకి మధ్యలో ఒక కంచె లాంటి నిర్మాణం. కంచె నిర్మిస్తే ఏనుగులు తట్టుకోలేవు, ఏనుగులు ఎలాంటి అడ్డంకిని కూడా కోరుకోవు. అటువంటి పరిస్థితుల్లో ఏనుగులు జనసంచారంలోకి వచ్చినా ఏనుగులకి ప్రాబ్లం ఉంటుంది, జనాలకు ప్రాబ్లం ఉంటుంది. మనుషులు ఎలిఫెంట్ రిజర్వ్లోకి వెళ్తే మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏం చేశారంటే రీహాబ్ అనే టెక్నిక్లో భాగంగా కొన్ని బాక్సెస్ని ఫిట్ చేశారు. ఈ మధ్య ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఏరియా మొత్తం అక్కడొకటి నిర్ణీత దూరంలో కొన్ని బాక్సెస్ని ఫిట్ చేశారు, ఒక పోల్స్ వేసేసి. ఆ బాక్స్లో ఏముంటాయంటే తేనెటీగలు ఉంటాయి, బీస్ ఉంటాయి. సో బీస్ ఉండేసరికి ఏమవుతుంది, ఆ బాక్స్ నుండి అంటే ఎపికల్చర్, సింపుల్గా తేనెటీగల పెంపకం. సో ఈ బాక్స్ నుండి విపరీతమైన శబ్దం, బజ్ సౌండ్ వస్తుంది. మనుషులకు అంత సౌండ్ వినిపించలేకున్నా ఏనుగులకు చాలా సౌండ్ వినొస్తుంది. సో ఆటోమేటిక్గా ఎలిఫెంట్స్ రియలైజ్ అవుతాయి, సమీపంలో తేనెటీగలు అనేవి ఉన్నాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళకూడదు. సో సింపుల్గా ఒక జంతువును ఒక జీవితో అడ్డుకోవడం అన్నట్టు. దీని ద్వారా మల్టీప్రాంగ్డ్ అప్రోచ్. మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటికి మనుషులకు మధ్య కాన్ఫ్లిక్ట్ ఆపడదు, ఎందుకంటే ఏనుగు బయటికే రాదు. అండ్ మనుషులకు ఇక్కడ ఉండే గిరిజనులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఎపికల్చర్ ద్వారా సేకరించిన తేనె ఏదైతే ఉంటుందో తేనెని మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా ఎకనామికల్గా లైవ్లీహుడ్ పొందుతారు. సో అద్భుతమైన టెక్నిక్స్. ఇటువంటివి చూడండి ఎగ్జామ్లో, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఇటువంటి అడుగుతారు. రానున్న పోటీ పరీక్షలు ఇటువంటి టాపిక్స్ చూడండి. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. గుర్తుంచుకోండి. కొన్ని ప్రాంతాల్లో ఎలిఫెంట్స్
రైల్వే ట్రాక్కి ఢీకొని చచ్చిపోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా రైల్వే ట్రాక్కి ఢీకొని చచ్చిపోతున్నాయి. రైల్వే ట్రాక్ అంటే రైల్వే ట్రాక్ పైన పోతూ ఉంటాయి, రైలు మూవ్ అవుతున్న రైలు వచ్చేసి ఎలిఫెంట్ని ఢీకొంటుంది, అట్లా చచ్చిపోతాయి. కాబట్టి రైల్వే ట్రాక్ పైకి ఎక్కడైతే ఏనుగులు ఎక్కువగా వస్తాయో ఆ ప్రాంతంలో రీహ్యాబ్ ఈ బాక్సెస్ని పెడతారు. గుర్తుంచుకోండి, ఆటోమేటిక్గా ఇటు సైడ్ రావన్నట్టు ఏనుగులను కాపాడవచ్చు. సో ఇటువంటి టెక్నిక్స్ ఏనుగులకి సంబంధించి. సో వరల్డ్ ఎలిఫెంట్ డే ఆగస్టు 12 రోజు మనం చూసాము. ఆ రోజుకి సంబంధించిన అంశాన్ని మనం చూసాము. ఇవి కొన్ని పాయింట్స్ చూడండి. 2017 లెక్కల ప్రకారం దేశంలో 29,964 ఎలిఫెంట్స్ ఉన్నట్టు చెప్పారు భూపేంద్ర యాదవ్ గారు, కన్సర్న్ మినిస్ట్రీ. ఏ మంత్రిత్వ శాఖకి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఎలిఫెంట్స్కి సంబంధించి. తమిళనాడు రాష్ట్రంలో మరొక ఎలిఫెంట్ రిజర్వ్ వార్తలు నిలిచింది. అగస్తియర్ మలై ఎలిఫెంట్ రిజర్వ్. ఇటీవల అగస్తియర్ మలై ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో 5th ఎలిఫెంట్ రిజర్వ్గా వార్తలు నిలిచింది అంటారు. 5th, 5వది. ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో 4 ఉన్నాయి. 5th ఎలిఫెంట్ రిజర్వ్ ఏ ప్రాంతం మధ్యలో గుర్తించారు? రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు అప్రూవ్ కూడా చేశారు. దాదాపు 1197.48 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా. ఏ రెండు ప్రాంతాల మధ్య? కన్యాకుమారికి తిరునెల్వేలి ప్రాంతాల మధ్య ఉండే ఏదైతే ఉంటుందో ఏరియాని అగస్తియర్ మలై ఎలిఫెంట్ రిజర్వ్గా గుర్తిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్కి. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల వార్తలు ఇచ్చిన అగస్తియర్ మలై ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రం అంటారు? సో కేరళని కన్ఫ్యూజ్ అవ్వకండి, దిస్ ఈజ్ తమిళనాడు. తమిళనాడులో 5వది, గుర్తుంచుకోండి. సో అలా దేశంలో వచ్చేసేసి 32కు చేరినాయి ఎలిఫెంట్ రిజర్వ్స్. సో 32 దీంతో. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల యాంబర్ గ్రిస్ అనే పదం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. యాంబర్ గ్రిస్ గురించి మీకు తరచూ రిపీట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం డాల్ఫిన్స్కి సంబంధించి గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనేది భారతదేశంలో భారత ప్రభుత్వం గుర్తించిన నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. ఇటువంటి పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇటువంటిది. అండ్ నెక్స్ట్ సో నెత్తురు మరిగితే ఎత్తర జెండా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు. మనం జాతీయ జెండాకి సంబంధించి ప్రస్తుతం చూడండి దేశవ్యాప్తంగా కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చూస్తున్నాం. నిన్నటి నుండి ప్రతి ఇంటిపైన కూడా జెండా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇదంతా కూడా మనం చూస్తే అద్భుతమైన ఒక భావోద్వేగం ఉంటుంది మనకి. మన జెండా ఎగరడం చూస్తే ఎవరైనా కూడా చెల్లించాల్సిందే, అంత అద్భుతమైన అనుభవం మనకు ఉంటుంది. దట్ ఈస్ అ ప్లెజెంట్ మూమెంట్ వాట్ వి ఫేస్. సో ఈ జెండాని ఎగిరేయడం అనేది ఒకప్పుడు ఎవరైనా ఎగిరేస్తే మనం చూసేవారం. అటువంటిది ప్రతి ఒక్కరం కూడా జెండా ఎగిరేసే పరిస్థితికి మనం వచ్చాం. అద్భుతం. సో ఇటువంటి సమయంలో చాలామంది కూడా చూస్తూ ఉంటారు జెండాని. ఇప్పుడు ఎగిరేసిన జెండాలను దాదాపు కొన్ని కోట్ల జెండాలు ఉన్నాయి. మరి చివరికి ఆ జెండాలను మాత్రం జాగ్రత్త మనం చూడాలి. ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 కానివ్వండి, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఫ్లాగ్ కానివ్వండి, వీటిని మనం కన్సిడర్ చేయాలి. జెండాని ఎగరవేసిన జెండాని కింద పడకుండా, దాన్ని తొక్కకుండా, ఎవరు కూడా దాన్ని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది. జస్ట్ ఒక సమాచారం అనుకోండి, సందేశం అనుకోండి. సో జెండాకి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం కాబట్టి జెండాకి సంబంధించిన ఒక హిస్టరీ ఇక్కడ మీకు పోస్ట్ చేశాను. సో మువ్వన్నెల పతాకం చూడగానే ప్రతి భారతీయుడి మనసు ఆనందంతో, గర్వంతో ఉప్పొంగుతుంది. అయితే మనమంతా ఇప్పుడు ఎగరవేస్తున్న జాతీయ పతాకం రూపకల్పన వెనుక ఎన్నో ఆలోచనలు, ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అద్భుతమైన ఆర్టికల్ ఒకసారి చూద్దాం. మొదటిసారి ఒక జెండా 1904 భారత జాతీయ పతాకానికి సంబంధించిన తొలి వర్షన్ 1904 తొలి వర్షన్. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత 1904లో రూపొందించిన జెండా ఇక్కడ కనిపిస్తున్న జెండా. అదే చతురస్రాకారంలో కాక నలు చదరంగా ఎర్రటి రంగులో ఉంటుంది. కామన్గా మనకు ఫ్లాగ్ చూడండి 2:3 అని చెప్పేసి ఫ్లాగ్ ఉంటుంది మనకి, రెక్టాంగిల్లో ఉంటుంది. సో రెక్టాంగిల్. ఇటీవల మీరు TSLPRB ఎగ్జామ్లో చూస్తే ఒక క్వశ్చన్, యాక్చువల్లీ దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు మై పర్సెప్షన్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఇమేజ్ అని ఇచ్చాడు క్వశ్చన్లో, కానీ ఇక్కడ కనిపిస్తున్నవి రెక్టాంగిల్స్. సో ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి జాతీయ పతాకం ఇది స్క్వేర్. మనకి స్క్వేర్ అయితే 4 మూలలు సమానంగా ఉండాలి కదా, దాన్ని స్క్వేర్ అంటాం. సో 4 సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. అదే రెక్టాంగిల్. ఇది మన జాతీయ పతాకం ఈ విధంగా ఉంటుంది. సో తొలి జాతీయ పతాకం 1904లో మనకి స్క్వేర్లో ఉంది. స్క్వేర్ చతురస్రాకారంలో ఉంది. నలు రంగుల ఎర్రటి రంగులో ఉంటుంది. ఇది ఎర్రటి రంగులో. అండ్ చుట్టూ పసుపు రంగు డిజైన్ ఉంటుంది. మధ్యలో వంగా భాషలో వందే మాతరం అనే ఒక ముద్ర ఉంటుంది, వజ్ర ముద్రలో ఉంటుంది. నెక్స్ట్ 1906లో ఇది చతురస్రాకారం వందే మాతరం. రెండో అనధికారిక జాతీయ పతాకం దీర్ఘ చతురస్రాకారంలో ఆకుపచ్చ పసుపు ఎరుపు. ఇప్పుడేమో మనకు కాషాయం, వైట్, గ్రీన్. ఆ ఆర్డర్ కూడా కరెక్ట్ ఎగిరేయాలి, ఉల్టా పల్టా ఎగిరేయకూడదు జెండాని. సో
పైన ఆకుపచ్చ భాగంలో 8 శ్వేత పద్మాలు ఉంటాయి. పద్మాలు అంటే లోటస్. అండ్ మధ్యలో పసుపు రంగు పట్టీలో దేవనాగరి లిపిలో వందే భారత, సో వందే మాతరం అని చెప్పేసి రాసి ఉంటుంది. కింద ఉన్న ఎరుపు రంగులో హిందూ ముస్లిం మతాలకు చిహ్నంగా మనకి గోరువంక అండ్ ఎట్ ద సేమ్ టైం సూర్యుడి చిత్రాలు ఉంటాయి. ఆ జెండాను 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బాగాన్ స్క్వేర్లో ఎగరవేశారు. పార్సీ బాగాన్ స్క్వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1904 బెర్లిన్ కమిటీ ఫ్లాగ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బికాజీ కామా 1907 ఆగస్టు 22న ప్యారిస్లో ఈ పతాకాన్ని ఎగరవేశారంట. విదేశీ గడ్డపై ఎగిరిన తొలి భారతీయ జెండా లేదా భారత పతాకం ఇది. బికాజీ కామా, వీర్ సావర్కర్ అండ్ శ్యామ్జీ కృష్ణవర్మ కలిసి రూపొందించిన పతాక ఇది. అండ్ పై భాగంలో కాషాయ రంగు 8 పద్మాలు ఉంటాయి. అండ్ కింద ఆకుపచ్చ రంగు అండ్ ఎట్ ద సేమ్ టైం భాగాలు వందే మాత్రం సూర్యచంద్రుడి చిహ్నాలు ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మరో వర్షన్ కూడా ఉంది. అందులో కాషాయ భాగంలో 8 పద్మాలకు బదులు ఒక పద్మం 7 నక్షత్రాలు ఉంటాయి. సో ఇవన్నీ అవసరం లేదు. 1907లో ఒకటి. అండ్ 1917 హోమ్ రూల్ ఫ్లాగ్ అని వచ్చి, సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1921 మహాత్మా గాంధీ జెండా చూపించింది. ఇది ఇంపార్టెంట్. ఇది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా. ఇందులో ఆకుపచ్చ ఎరుపు పట్టీలు ఉంటాయి. పై భాగంలో గాంధీజీ సూచించిన రాట్నం ఉంటుంది. 1921లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు గాంధీజీ హాజరైనప్పుడు పింగళి వెంకయ్య ఈ పతాకాన్ని గాంధీజీకి ఇచ్చారు. ఆ జెండా పై భాగంలో తెలుపు రంగు చేర్చాలని బాపూజీ ఆయనకు సూచించారు. అండ్ నెక్స్ట్ 1923 స్వరాజ్ ఫ్లాగ్. ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగులలో 1925లో రూపొందించిన జెండా అందరినీ ఆకట్టుకోవడంతో పాటు త్రివర్ణ పతాకంలోని కాషాయం తెలుపు ఆకుపచ్చగా మార్చారు. మధ్యలో తెలుపు భాగంలో రాట్నాన్ని ఉంచారు. ఆ రాట్నంలో ఏదైతే ఈ జాతీయ జెండాను 1931లో జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. తర్వాత 1947 మనం చూస్తున్న జెండా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ జెండా ఏదైతే ఉంటుందో జాతీయ పతాకం భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక జాతీయ పతాకాన్ని ఎంచుకోవడానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న స్వరాజ్ ఫ్లాగ్లో ఉన్న చిన్న మార్పును చేసి 1947 జూలై 22న దాన్ని జాతీయ పతాకంగా ఎగరవేసింది. ఆ మార్పు ఏంటంటే రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని ఉంచడం. 1947 ఆగస్టు 15న ఆ కొత్త జెండానే ఎగరవేశారు. అలా మనమందరం ఇప్పుడు ఎగరేస్తున్న జాతీయ జెండా ఉనికిలోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. జెండాకి సంబంధించిన కొన్ని అంశాలు చూడండి. నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫ్లాగ్ కోడ్స్ ఉంటాయి. ఇటీవల కొన్ని సవరణలు తీసుకొచ్చారు. జెండాని ఈ సమయంలో దించాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి. సో ఇప్పుడు లెవెల్లో జెండాని ఎగరేయచ్చు. అండ్ వరల్డ్ సాంస్క్రిట్ డే ప్రపంచ సంస్కృత దినోత్సవం. ప్రపంచ సంస్కృత దినోత్సవం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే కింద డేట్స్ ఇవ్వరు. ఎందుకంటే సంస్కృత దినోత్సవానికి డేట్ అనేది ఇంపార్టెంట్ కాదు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఫుల్ మూన్ డే పౌర్ణమి, మనం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏ విధంగా జరుపుకుంటాం? రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్గా జరుపుకుంటాం. సో రక్షాబంధన్ మనం జరుపుకునే పండుగ రోజు మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు ఇంకొక డే గుర్తుకు రావాలి, అదే సంస్కృత దినోత్సవం. సో ప్రతి సంవత్సరం రక్షాబంధన్ ఏ రోజునైతే మనం జరుపుకుంటామో శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం రక్షాబంధన్గా జరుపుకుంటాం. ఆ రోజుని సంస్కృత దినోత్సవం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్, ద డే ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజున జరుపుకుంటాం ఇంపార్టెంట్, డేట్ అనేది మెన్షన్ చేయకండి. సో మనం గడిచిన ఈ రాఖీ పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజుని సంస్కృత దినోత్సవంగా జరుపుకున్నాం. సంస్కృత దినోత్సవానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ప్రపంచంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 1969 నుండి ఈ డే అనేది ఒకటి అందుబాటులోకి వచ్చింది. భారత ప్రభుత్వం గుర్తించింది. సంస్కృత భాషల్లోనే పురాతన భాష అని చెప్పేసి సంస్కృత భాషకి సంబంధించి జస్ట్ ఇది గుర్తుంచుకోండి. అండ్ సంస్కృత భాషకి సంబంధించి మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాష ఇది. 8th షెడ్యూల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ సాంస్క్రిట్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. భారత రాజ్యాంగంలో అధికారిక భాషలు 22 ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 ఉండే, ప్రస్తుతం 22 ఉన్నాయి. అందులో సంస్కృత భాష ఉంది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఇది అధికారిక భాషగా అంటే రాజ్యాంగం గుర్తించిన భాషగా ఉంది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ సంస్కృతంకి సంబంధించి కొన్ని అంశాలు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్లోనే సంస్కృత గ్రామాలు సాంస్క్రిట్ గ్రామ్స్ అనే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది. సాంస్క్రిట్ గ్రామ్స్, సంస్కృత గ్రామాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వము సంస్కృతంలో స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, సంస్కృతంలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. బస్సు సౌకర్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రపంచంలో ఏకైక సంస్కృత దినపత్రిక
సుధర్మ అనే ఒక పత్రిక, సంస్కృత పత్రిక సుధర్మ, ఇది మైసూరు కేంద్రంగా విడుదలవుతుంది. ఇటీవల దీనికి సంబంధించిన ఎడిటర్ ఎవరైతే ఉంటారో సంపత్ కుమార్ గారు మరణించడం జరిగింది. కాబట్టి ఈ సంస్కృతానికి సంబంధించిన ఈ అంశాలు లింక్ చేసుకోండి. సో సాంస్క్రిట్ అనగానే మనకు భారతదేశంలో ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంస్కృతం కూడా ఒకనొక అధికారిక భాషనే. ఇది ఒకటి ఇంపార్టెంట్. సంస్కృత భాషా దినోత్సవం ఏ రోజున? రక్షాబంధన్ రోజున అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. 1969లో గుర్తించడం జరిగింది సంస్కృత భాషా దినోత్సవాన్ని. ఇవన్నీ కూడా సంస్కృతానికి సంబంధించి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం. ఒడిషా గవర్నమెంట్ సైన్స్ ప్యాక్ట్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఒడిషా స్టేట్ గవర్నమెంట్, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT. సో NIOT యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటారు? ఒడిషా ప్రభుత్వం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే జాతీయ సంస్థ. ఎందుకోసం పనిచేస్తుంది? ఓషన్ టెక్నాలజీ, సముద్రానికి సంబంధించి. వీరి మధ్యలో కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్టింగ్ కోస్ట్ లైన్. భారతదేశంలో కోస్ట్ లైన్, తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, 9 రాష్ట్రాలు. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. సో 9 రాష్ట్రాలు, అందులో ఒడిషా ఉంది, తీరరేఖ కలిగింది. సో కోస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ కోస్ట్ లైన్ని కాపాడాలి, సంరక్షించాలి. కోస్ట్ లైన్లో పర్యావరణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతికతను పొందాలని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకొని తీరరేఖ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రొటెక్షన్ మెజర్స్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా ఒడిషా రాష్ట్రం అనగానే ఒడిషా రాష్ట్రంలో గహిర్మాత ఋషికుల్య బీచ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. గహిర్మాత ఋషికుల్య బీచ్, అది ఇంపార్టెంట్. గహిర్మాత ఋషికుల్య బీచ్ ఒడిషా, ఎందుకంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఉంటాయి, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో బీచ్ల విషయానికి వస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. అది ఇంపార్టెంట్ ఏరియా జాగ్రఫీకి సంబంధించి. ఈ టాపిక్ని ఆల్రెడీ మీకు మిషన్ 100లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి, జీవీ క్యాప్లో ఉంది. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కానివ్వండి, ఇటువంటి అంశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కోస్ట్ లైన్ని భద్రపరచడానికి, ముఖ్యంగా కోస్ట్ లైన్ సంరక్షణ చర్యల్లో భాగంగా ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనిక్ టెక్నాలజీ. అండ్ యుతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ అంటాం. మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణం, దయా మరణం అంటాం. సో మెర్సీ కిల్లింగ్. సో యుతనేషియాని ఎప్పుడు ఇస్తారంటే ఒక పర్సన్ ముఖ్యంగా అసలు బ్రతకలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ బతకాడు అనుకోండి, దీర్ఘకాలికంగా అస్వస్థత, వ్యాధి, అసలు లేచే పరిస్థితిలో కూడా లేదు, చాలా అవమానకరమైన బ్రతుకుతున్న వ్యక్తికి యుతనేషియా కొన్ని దేశాలు ఇస్తున్నాయి. యుతనేషియా అనేది కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ఆ దేశం స్విట్జర్లాండ్లో యుతనేషియా అమల్లో ఉంది. ఇటీవల సార్కో అనే ఒక మిషన్ గురించి మీకు చెప్పాను. సార్కో మిషన్ యుతనేషియాకి సంబంధించి అని చెప్పేసి వార్తలోకి వచ్చింది. సార్కో మిషన్ ఏ దేశం? మనకి స్విట్జర్లాండ్. మరి భారతదేశంలో ఆర్టికల్ 21 ఇక్కడ ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్, జీవించడం కూడా హక్కే, మనకి ప్రాథమిక హక్కు. రైట్ టు లైఫ్, జీవించే హక్కు. సో జీవించే హక్కును మనం సౌత్ ఆఫ్రికా దేశం నుండి తీసుకోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా జీవించే హక్కు. సో జీవించే హక్కు భారతదేశంలోని ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన విధంగా జీవించవచ్చు. అందులో భాగంగా జీవించే హక్కు మాత్రమే రాజ్యాంగం పేర్కొంది, కానీ మరణించే హక్కు మనకు హక్కు కాదు. మరణించడం అనేది ఎవరి హక్కు కూడా కాదు, జీవించడం మాత్రమే హక్కు. సూసైడ్ ఈజ్ క్రైమ్ ఇన్ ఇండియా. సో దీనికి సంబంధించి ఒక 2 కేసులు చెప్తాను మీకు. అరుణా షాన్బాగ్ కేసు, పింకీ ఇరానీ అంటాం మనం, పింకీ ఇరానీ కేసు అని చెప్పేసి. అరుణా షాన్బాగ్ 1970sలో ఒక నర్సు. తన స్టోరీ మనకి ఇక్కడ అవసరం లేదు, పాలిటీలో మనం నేర్చుకోవచ్చు. సో అరుణా షాన్బాగ్ కేసులో 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, సో యుతనేషియా అనేది భారతదేశంలో అమల్లో లేదు, మెర్సీ కిల్లింగ్ అమల్లో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది, గ్యాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1996. గ్యాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో కూడా యుతనేషియా విషయంలో ఒక తీర్పు ఇచ్చింది. అంటే మన భారతదేశంలో జీవించడం మాత్రమే హక్కు, మరణించడం హక్కు కాదని చెప్పేసి ఈ 2 కేసులు మీరు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే కొంతమంది మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఏదైనా సుదీర్ఘకాలం అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ అసలు మనిషి చలనంలోనే లేనప్పుడు జీవించి ఉన్నాడు, కానీ కనీసం మాట్లాడలేడు, చూడలేడు, అసలు తనకి సంబంధించిన ఆలోచనలు కూడా మనకు అర్థం కాదనుకోండి, చాలా దారుణమైన బ్రతుకుతున్నాడు. అటువంటిది కొన్ని దేశాలు ఏం చేస్తారంటే వారికి కొన్ని ఇంజెక్షన్స్, ఎగ్జాంపుల్ పెంటో ఆర్బిటాల్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది.
పెంటో ఆర్బిటాల్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చినామనుకోండి, జంతువులపైనైనా మనుషులపైనైనా పెంటో ఆర్బిటాల్ హై డోస్లో ఇచ్చేస్తే చచ్చిపోతారు, నొప్పి లేకుండా చచ్చిపోతారు. ఇటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఒక మనిషిని చంపేయడం అన్నట్టు. మెర్సీ దయతో చంపడం అన్నట్టు, అసలు చంపలేని పరిస్థితులు చంపడం అన్నట్టు. అటువంటి మెర్సీ కిల్లింగ్ అనేది ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే మనకి ఢిల్లీ హైకోర్టులో లాస్ట్ 2 days బ్యాక్ ఒక 40 years విమెన్ ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ తన ఫ్రెండ్కి సంబంధించి. తన ఫ్రెండ్ ఒక నాడీ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడు. సో తను బ్రతకడం కష్టంగా ఉందని చెప్పేసి తను ఏమనుకున్నాడంటే ఇండియాలో యూథనేషియా అనేది అమల్లో లేదు, అంటే నేను చంపుకోవడం అనేది నాకు హక్కు కాదు కాబట్టి తను ఏం చేశాడు, స్విట్జర్లాండ్కి వెళ్ళాలని చెప్పేసి ఆ స్విట్జర్లాండ్కి వెళ్ళడం కూడా ఏంటి ప్రత్యేకంగా స్విట్జర్లాండ్కి వెళ్ళాలని చెప్పేసి పాస్పోర్ట్ అండ్ వీసా 2 కూడా శాంక్షన్ అయిపోయినాయి. సో స్విట్జర్లాండ్లో ఎందుకు వెళ్తున్నాడట అని చెప్పేసి ఉన్నతమైన ట్రీట్మెంట్ కోసం, మంచి ట్రీట్మెంట్ కోసం స్విట్జర్లాండ్కి వెళ్తున్నానని చెప్పేసి వీసా పొందాడు. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుంది అంటే హైకోర్టులో ఏం చెప్పింది, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఏం చేసిందంటే అతను వెళ్ళేది మంచి ట్రీట్మెంట్ కోసం కాదు, అక్కడ యూథనేషియా కోసం వెళ్తున్నాడు, అక్కడ చనిపోవడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి అతన్ని వెళ్లకుండా అడ్డుకోండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో ఒక విమెన్ లాస్ట్ 2 days బ్యాక్ మీరు అన్ని న్యూస్ పేపర్లు చూసుంటారు, వార్తలకు వచ్చింది. సో ఇక్కడ యూథనేషియా అనే అంశాన్ని మీరు లింక్ చేసుకోండి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి టాపిక్ వస్తే దాన్ని మొత్తం కూడా లింక్ చేసుకోవాలి. మీరు చూడండి మన జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉంటుందో మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుండి రీసెంట్గా ఎస్ఐ ఎగ్జామ్లో చాలా జనరల్ స్టడీస్లో బిట్స్ మనకి కలిసాయి. సో ఈ విధంగా చదవండి. పింకీ ఇరానీ కేసు కానివ్వండి, అరుణా షాన్బాగ్ కేసు కానివ్వండి, ఏ ఆర్టికల్కి సంబంధించింది, జీవించే యొక్క ఆర్టికల్ 21 అండ్ గ్యాన్సింగ్ వర్సెస్ ఇండియన్ యూనియన్. సో ఇండియన్ స్టేట్ ఆఫ్ పంజాబ్, గ్యాన్సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1996 కేసులో ఏం చెప్పింది, జీవించడం మాత్రమే హక్కు కానీ మరణించడం హక్కు కాదని చెప్పేసి ఐపీసీ 306 కూడా ఈ కేసులో వార్తల్లోకి వచ్చింది. అవన్నీ మనకు అవసరం లేదు. యూథనేషియా అంటే ఒక వ్యక్తిని దయతో చంపడం, చంపలేని పరిస్థితుల్లో ఏడుస్తూ చంపడం, కొన్ని రసాయనాలు ఇంజెక్షన్స్ ఇచ్చేసి చంపడం అన్నట్టు. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇదే, దీనికి ఇదంతా లింక్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ ఐఎండి, సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ జపాన్ గవర్నమెంట్ అండ్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్డిపి హెడ్ క్వార్టర్ ఎక్కడ, న్యూయార్క్. కొన్ని సూచీలపైన ప్రత్యేకంగా చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారంటారు, మీకు సూచీలకు సంబంధించి సంపూర్ణ సమాచారం జస్ట్ 25 minutesలోనే దాదాపు 25 నుండి 30 సూచీలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు మిషన్ 100లో ఇచ్చాను, ఒకసారి వీడియో చూడండి. సో ఐఎండి, జపనీస్ గవర్నమెంట్ అండ్ యుఎన్డిపి ముగ్గురి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దేనికి సంబంధించి అంటే జాయింట్ ప్రాజెక్ట్ టు యాక్సిలరేట్ క్లైమేట్ యాక్షన్. భారతదేశంలో వాతావరణానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, వాతావరణ సంరక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వాతావరణ సంబంధిత సంస్థ ఐఎండి అండ్ జపాన్ ప్రభుత్వం సాంకేతికత ఇస్తుంది, యుఎన్డిపి కూడా వీరికి సహకారం ఇస్తుంది. సో వాతావరణ ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి నిపమ్ నిపమ్ అవేర్నెస్ వీక్ ఒక వారోత్సవాలు వార్తలు ఇచ్చాయి. దేనికి సంబంధించి అంటే నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవేర్నెస్ మిషన్. మనకు భారతదేశంలో మేధో సంపత్తి హక్కులు అంటాం, పేటెంట్ రైట్స్ కానివ్వండి, కాపీ రైట్స్ అంటాం మనం, ట్రేడ్ మార్క్స్ కానివ్వండి, ఇటువంటివి ఇవన్నీ పేటెంట్ రైట్స్ కిందకు వస్తాయి. పేటెంట్ రైట్ ప్రొటెక్షన్కి సంబంధించి 2018లో ఈ ప్రత్యేకమైన నిపమ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. సో పేటెంట్ రైట్స్ పట్ల అవగాహన కల్పించడానికి. సో ఈ రోజున మనకు వారోత్సవాలు అనే అంశం వార్తలు ఇచ్చింది ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రైస్ ఫోర్టిఫికేషన్ మరొకసారి వార్తలు ఇచ్చింది. 2024 సంవత్సరం చివరి కల్లా 2024 ఇయర్ ఎండింగ్ కల్లా భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే న్యూట్రిషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా రైస్ ఫోర్టిఫైడ్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పేసి. రైస్ ఫోర్టిఫికేషన్ అనేది ఏంటంటే మనం చాలా వరకు తీసుకునే అన్నం ఏదైతే ఉంటుందో, బియ్యం ఏదైతే ఉంటుందో అందులో కావాల్సిన పోషకాలు అనేవి లోపిస్తాయి. ఇటువంటి సందర్భంలో ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు, రైస్ ఫోర్టిఫికేషన్ వేరు, బయో ఫోర్టిఫికేషన్ వేరు. మీరు బయోటెక్నాలజీలో చూడండి, రైస్ ఫోర్టిఫికేషన్ వేరు అండ్ బయో ఫోర్టిఫికేషన్ వేరు. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే పంట చేతికొచ్చాక బియ్యం మనకి ఏదైతే ఉంటుందో, వడ్లు చేతికి వచ్చిన తర్వాత ఆ బియ్యం ఏదైతే ఉందో, ఆ వడ్లు ఏవైతే ఉంటే వాటిని ఫోర్టిఫై చేయడం అంటే వాటిని మాడిఫై చేయడం, దానిలో మనకు కావాల్సిన పోషకాలను యాడ్ చేయడం. అదే బయో ఫోర్టిఫికేషన్ అంటే పంట చేతికి రావడం కాదు, పంట పండే ముందు ఆ మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్కలోనే జన్యుపరమైన మార్పులు చేయడం, బయోలాజికల్గా మార్పులు చేయడం బయో ఫోర్టిఫికేషన్. సో ఉత్పత్తి అయ్యాక మార్పులు చేయడం ఫోర్టిఫికేషన్.
సో ఇక్కడ రైస్ ఫోర్టిఫికేషన్ అనేది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు కావాల్సిన పోషకాహారాలను ఆ పోషకాహారం ద్వారా తీసుకోవడం అంటే రైస్ ద్వారా. ఎగ్జాంపుల్, యాజ్ పర్ FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో సేఫ్టీకి సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ఒక సంస్థ ఇచ్చి ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది అంటారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పనిచేస్తుంది. సో వీరి ప్రమాణాల ప్రకారం 1 kg ఫోర్టిఫైడ్ రైస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఐరన్లో 28 mg నుండి 42.5 mg ఉంటుంది. ఐరన్ రైస్లో ఐరన్ ఎంత ఉంటుందంటే ఇంత కాన్సన్ట్రేషన్. రైస్లో ఫోలిక్ యాసిడ్ ఎంత ఉండాలి అంటే 75 to 125 mg ఉండాలి. విటమిన్ B12 అంటే సైనోకోబాలమిన్ సో 0.75 to 1.25 mg ఉండాలి. అంటే రైస్ని ఫోర్టిఫై చేస్తే ఈ ప్రమాణాలను పాటించాలి. అటువంటి ఫోర్టిఫైడ్ రైస్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా 2024 వరకు ఎవరైతే న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వారందరి సమస్య కూడా పోతుందని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. ఫోర్టిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలిబరేట్లీ ఇంక్రీజింగ్ ద కాంటెంట్ ఆఫ్ అన్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇంక్లూడింగ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇన్ ఫుడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ న్యూట్రిషనల్ క్వాలిటీ అండ్ ప్రొవైడ్ పబ్లిక్ హెల్త్ బెనిఫిట్ విత్ మినిమల్ రిస్క్ టు పబ్లిక్ హెల్త్. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. సో రైస్ని ఏ విధంగా ఫోర్టిఫై చేస్తారని. సో రైస్ తీసుకుంటారు, ప్రాసెస్ చేస్తారు రైస్. సో దానికి ఏదైతుందో ప్రీ మిక్చర్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ని ఈ ప్రాసెస్ మిషన్లో యాడ్ చేస్తారు. కమ్స్ అవుట్ యాజ్ ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్. కెనల్ అంటే బియ్యం గింజలు. సో దాన్ని ఏం చేస్తారంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఇస్తాం. సో గుర్తుంచుకోండి, బియ్యంలో మనకు కావాల్సిన పోషకాలను యాడ్ చేయడం. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్ వార్తల్లో వ్యక్తుల కింద చూడొచ్చు. సో ఇటీవల ఒక పీస్ కమిషన్ అనే ఒక అంశం వార్తల్లో ఇచ్చింది. పీస్ కమిషన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే మెక్సికో ప్రెసిడెంట్. మెక్సికో ప్రెసిడెంట్ ఒక పీస్ కమిషన్ ప్రపోజ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో చాలా వరకు యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ సంక్షోభాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. ప్రపంచం దాని ప్రభావాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇటీవల కాలంలో చైనా తైవాన్ వివాదం వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది శాంతి బోధ కావాలి, పీస్ కావాలి అని చెప్పేసి ఒక పీస్ కమిషన్ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి మెక్సికో ప్రెసిడెంట్ కొన్ని సూచనలు చేశాడు. సో పీస్ కమిషన్, ఆ పీస్ కమిషన్ 3 వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేయాలి. 3 మెంబర్డ్ బాడీగా ఉండాలి. అందులో నరేంద్ర మోదీ గారి పేరును ప్రస్తావించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఇక్కడ ఎవరెవరు అంటే టాప్ కమిషన్ లేదా పీస్ కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్ అండ్ మోదీ మన భారత ప్రధాని, ఎట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యూటెరస్ 3 ప్రపోజ్ చేసింది మెక్సికో ప్రెసిడెంట్. ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల మెక్సికో ప్రెసిడెంట్ ప్రపోజ్ మాత్రమే తీర్మానం ఇది ప్రపోజ్ చేసిన టాప్ కమిషన్ లేదా పీస్ కమిషన్లో ఎవరెవరు చోటు సంపాదించుకున్నారంటే చోటు ఇచ్చారు అంటే తను ప్రపోజ్ చేశారు నేమ్స్ అంటే మోదీ గారు, ఆంటోనియో గ్యూటెరస్ అండ్ పోప్ ఫ్రాన్సిస్ అని గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ద టాప్ కమిషన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉదర శక్తి అనే ఒక విన్యాసం, సంయుక్త వైమానిక దళ విన్యాసాలని మనం చూసాము ఇండియా మలేషియాకి సంబంధించి. అండ్ ఏనుగులకు సంబంధించి సెన్సస్ చూడండి. వరల్డ్ ఎలిఫెంట్ డే చెప్పాను, ఇక్కడ రీహాబ్ చెప్పాను. కొన్ని ఇంపార్టెంట్ డేస్, పార్టిషన్ హారర్స్ డే ఆగస్టు 14th, విభజన ఘోరాల స్మారక దినోత్సవం కూడా చూసాము. అండ్ తమిళనాడు రాష్ట్రంలో 5th ఎలిఫెంట్ రిజర్వ్గా అగస్త్యర్మలై ఎలిఫెంట్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది. అండ్ జాతీయ జెండాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్స్. అండ్ నెక్స్ట్ సంస్కృత దినోత్సవం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున. అండ్ నెక్స్ట్ ఒడిషా గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో కుదుర్చుకున్న ఒప్పందం కోస్ట్ లైన్ ప్రొటెక్షన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ యూథనేషియాకి సంబంధించిన కేసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ IMD జపనీస్ గవర్నమెంట్ అండ్ UNDP ఒప్పందం, క్లైమేట్ యాక్షన్ ఒప్పందం. మరియు IPA అవేర్నెస్ వీక్ నిపమ్. అండ్ రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఏ విధమైన టార్గెట్స్ అని చెప్పేసి టార్గెట్స్ అడగారు, కాకపోతే ఫోర్టిఫికేషన్ అంటే ఏంటని అడుగుతారు. ఈ కాన్సన్ట్రేషన్ గుర్తుంచుకోండి. ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా టాప్ పీస్ కమిషన్ ఎవరు ప్రపోజ్ చేస్తారు, ఎవరెవరిని తను ప్రతిపాదించారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.